హాయ్ ఫ్రెండ్స్, మనం కూడా నల్లగుట్ట వీడియో పెట్టినాం కదా శివుని. అది నల్లగుట్ట కాదు, అది సిద్ధుల గుట్ట అంట. మనం కుడకుడలో వీరభద్ర స్వామి టెంపుల్ దగ్గర ఉన్నాం. ఇక్కడ అయ్యగారిని అడిగి ఆ సిద్ధుల గుట్ట గురించి మొత్తం ఫుల్ డీటెయిల్స్ మనం తీసుకుందాం. ఎందుకంటే చాలా మంది కింద కామెంట్స్ లో ఆ గుడి ఎక్కడ, ఆ గుడి చరిత్ర ఏంది, అసలు ఎన్ని సంవత్సరాల క్రితంది అని మనల్ని అడుగుతున్నారు. అందుకని ఆ గుట్ట గురించి ఫుల్ డీటెయిల్స్ ఆ అయ్యగారిని అడిగి తెలుసుకుందాం. బాబాయ్ నమస్తే. ఓం నమ ఓం నమ శివాయ. బాబాయ్, ఈ కూడా నల్లగుట్ట మీద శివుడు ఉండుగా, గుట్ట. సిద్ధుల గుట్ట. ఆ శివయ్య గురించి కొంచెం మాకు చెప్పవా? అది సిద్ధల గుట్ట అని కుడకుడ గ్రామంలో సిద్ధల గుట్ట అని ఉన్నది. అక్కడ మునులు తపస్సు చేసి సిద్ధి పొందినటువంటి గుట్ట అది. అందుకనే సిద్ధల గుట్ట అని ఉన్నది, పేరు పడ్డది. అది ఆ బొయ్యారు ఉన్నటువంటి లింగాకారం స్వయంభు లింగాకారం. అది ఎవరు చెక్కి పెట్టింది కాదు, చేసింది కాదు. మీరు గమనించారో గమనించలేదు, లోపల ఫోటో తీస్తే పక్కన విగ్రహానికి ఆకారం విఘ్నేశ్వర స్వామి ఆకారం ఉంటది. మీరు గమనించలేదు ఇంకా? అవును, శివుని పక్కన గుండుకుంటది కదా, గుండుకుంటది ఆకారం ఉంటది అంత పెద్దగా. అది కూడా స్వయంభు. అక్కడ శివయ్య ఉండు కాబట్టి విఘ్నేశ్వరుడు పూజ చేస్తారు కాబట్టి విఘ్నేశ్వరుడు కూడా ఆడ నిలిచిండు. తర్వాత అక్కడ వెనకట అనేది ఈ పెద్ద నాగమ్మని ఇక్కడ పూజ చేసేటువంటి పెద్ద మనిషి ఉండే కదా, ఆమె చెప్పేది మాకు కూడా. అక్కడి నుంచి ఈ అప్పుడు నేలబాటే కదా, కంకర గింకర నేలబాటే కదా, అక్కడి నుంచి బండ్లు వస్తుంటే మంచి సుగంధ పరిమళం అటువంటి వాసన వచ్చేదట. గుట్ట కాదు, కిందంగా పోతుంటే అక్కడ అంటే మునులు తపస్సు చేసి మరి వాళ్ళు ఏ హోమాలు చేసేదో ఏం చేసేదో అటువంటి మంచి వాసన వచ్చేదట. అయితే దాన్ని అందుకని సిద్ధలగుట్ట అని పేరు వచ్చిన దానికి.